గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. 6 ఖాళీల్లో 4 భర్తీ చేసేందుకు అధిష్టానం ముగ్గు, లేదంటే స్థానిక ఎన్నికల తర్వాతనే 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ, ఒకవేళ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అవి ఎప్పుడు వస్తాయో, ఆ తర్వాత ఎప్పుడు ఉంటుందో ఏమో చూడొచ్చు. కానీ ఒకవేళ 10 రోజుల్లో ఉంటే మాత్రం ఉండే ఛాన్స్ ఉంది. సో దట్టు ఎవరెవరికి ఛాన్స్ ఉందంటే సుదర్శన్ రెడ్డి అనే ఒక పేరు చెప్తున్నారు. తను నిజామాబాద్కు చెందిన వ్యక్తి. వాకీటి శ్రీహరి, అమీర్ అలీ ఖాన్, వివేక్. సో రాజగోపాల్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు, ఎస్టీలకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పోస్టు, ఆశావాహులను బుజ్జగిస్తున్న పార్టీ పెద్దలు. సో ఇది యాక్చువల్లీ 6 మంత్రి పదవులు ప్రజెంట్ గా ఇవ్వచ్చు, 6 మంత్రి పదవులు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం 4 మాత్రమే ఫిల్అప్ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సో అందులో ఆ 4 సుదర్శన్ రెడ్డి, వాకేటి శ్రీహరి, అమీర్ అలీ ఖాన్, వివేక్ కు ఛాన్స్ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. సో అతనికి మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మరి దీనిపై 10 రోజుల్లో నిర్ణయం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. దేశంలో 1000 దాటిన కరోనా కేసులు. కేరళలో 430 యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగానే, ఏపీలో 4, తెలంగాణలో 1, 4 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు, అవసరమైతే కొత్త టీకా ఒకటి తయారు చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చూడొచ్చు. దేశంలో 1000 దాటిన కరోనా కేసులు. దాదాపు కేరళలో 430 యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా భారీగానే. సో కరోనా కేసులు 1000 దాటడం అనేది చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. నేను రీసెంట్ గా ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా ఒక ఫోన్ లైన్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ చెప్తున్నది ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, అంటే మాస్కులను ధరించడం, శానిటైజేషన్ ఉండడం వల్ల దీన్ని ఇంకా నియంత్రించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ గా తెలంగాణలో మాత్రం 1 అని చెప్తుండు, టీజీలో 1, ఏపీలో మాత్రం 4 అని చెప్తున్నారు. సో దీనిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాశ్మీర్ పై భారత్ తో చర్చించేందుకు సిద్ధం. ఉగ్రవాదం, జల వివాదాలపైన శాంతి చర్చలు జరిపేందుకు రెడీ. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఈ కాశ్మీర్ పై, ఉగ్రవాదంపై, జల వివాదాలపై, అంటే జల వివాదం అంటే ఇప్పుడు మనం సింధు వాటర్ ఆపడం జరిగింది, చినాబ్ నదిని ఆపడం జరిగింది. సో ఈ వాటర్ లేకపోయేసరికి పంజాబ్ అంటే పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రాల ప్రజలకు వాటర్ కూడా ఇబ్బందిగా మారిన తరుణంలో శాంతి చర్చలకు రెడీ అని చెప్పి ఇతను చెప్తున్నాడు. కానీ మరి దీనిపై భారత గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూడాలి. కవితకు బుజ్జగింపలు. కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి 2 సన్నిహితులు. ఎంపీ దామోదర్ రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు అంట. 3 గంటల పాటు ఎమ్మెల్సీతో సుదీర్ఘ మంతనాలు. గులాబీ బాస్ చెప్పిన విషయాలు చేరవేత. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని ఆమెకు హామీ. అనుమానాలు లేఖ రాసిన పరిస్థితులను వివరించిన కవిత. ఏసీబీ నోటీసులపై కేటీఆర్ కు మద్దతుగా ట్వీట్. నిన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించింది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంతోషపడ్డారు ఒక విషయం. లేదంటే కవిత గారు ఎక్స్ లో తన అన్నకు మద్దతుగా పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. అంటే అందులో ఒక మాట అనడం జరిగింది, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు
కార్యకర్తలను బెదిరించలేరు అని చెప్పి లాస్ట్ ఫైనల్ గా ఈ వర్డ్ చెప్పింది అనమాట. అంటే తన అన్నకు మద్దతుగా చెప్తూ అక్రమంగా నోటీసులు పంపిస్తున్నారు ఇదంతా చెప్తూ ఫైనల్ గా ఏమని చెప్పిందంటే మా పార్టీ కార్యకర్తలను నాయకులను నోటీసులతో బెదిరించలేరా అని చెప్పింది. సో మా పార్టీ అనగానే ఇంకా ప్రజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఈ వ్యాఖ్య చేసినందుకు. సో ఇప్పుడు మీడియేటర్స్ కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మీడియేటర్స్ కూడా పంపడం జరిగింది. సో మేబీ ఆమె అందరు అనుకున్నట్టు మాత్రం ఇంకో పార్టీ పెట్టకపోవచ్చని మనకున్న సమాచారం. చూడాలి మరి. ముంబైలో కుంభవృష్టి, ఒకే రోజులో 20 సెంటీమీటర్ల వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు, 24 గంటల్లో రెండో రెడ్ అలర్ట్ జారీ, 107 ఏళ్ల తర్వాత జోరువాన్ అనమాట. యాక్చువల్లీ నైరుతి ఋతుపవనాలు ఒక 10 రోజుల ముందే భారతదేశాన్ని తాకడం జరిగింది. సో అందువల్ల వర్షాలు అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాయి. ఇలాంటి ఈ టైప్ ఆఫ్ తొందరగా రావడం అనేది ఒక 70-75 సంవత్సరాల తర్వాత నైరుతి ఋతుపవనాలు 10 రోజులు ముందు రావడం అనేది జరిగిందనమాట. ప్లస్ నిన్న ముంబైలో కురిసిన వర్షం మాత్రం 107 ఏళ్ల తర్వాత ఇలాంటి వర్షం వచ్చిందంట. సో ఇది మనకు ఇక్కడ ఈ పేపర్లో ఫస్ట్ పేపర్లో ఇట్లా ఉంది. ఒకసారి విత్తన చట్ట రూపకల్పనలో రైతుల అభిప్రాయాలే కీలకం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో భూ సునీల్ కుమార్ ఇతను సునీల్ కుమార్ భూభారతి చట్టం చేసిన రూపకల్పన చేసినలో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతను ఒక న్యాయవాది అన్నమాట, ప్లస్ ఫార్మర్ కూడా, ప్లస్ చాలా విషయాలలో రైతులకు న్యాయ సహాయం చేస్తుంటాడు అనమాట. భూముల పట్టాల విషయంలో కానీ న్యాయ సహాయం చేస్తుంటాడు. ఇతను భూభారతి చట్టం రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించాడు. సో అదే తెలంగాణ గవర్నమెంట్ ఇంకొక చట్టం రూపొందించమని అతనికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేంటంటే విత్తనాల చట్టం. ఈ విత్తనాల చట్టం చేయడానికి సేమ్ భూమి సునీల్ కుమార్ కే బాధ్యతలు అప్పగించడం జరిగింది అనమాట. సో ఇతను ఏ విధంగా ఆ చట్టాన్ని రూపకల్పన చేస్తాడు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడేటట్టు సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తాడో ఒకసారి మనం చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం అతను సమావేశాలు నిర్వహిస్తున్నాడు. భూ సునీల్ కుమారు నిజంగా చెప్పాలంటే రైతులకు కాంప్లికేటెడ్ గా ఉండొద్దు, ప్రతిదీ సింప్లిఫైగా ఉండాలన్న ఉద్దేశంతోనే ధరణిలోని దాదాపు కొన్ని 10-17 అంశాలను భూభారతిలో పెట్టకుండా ఆయన సింప్లిఫై చేయడం జరిగింది. అంటే ధరణిలో ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ను అంత కాంప్లికేటెడ్ గా ఉండొద్దు అని చెప్పి సింప్లిఫై చేయడం అనేది భూభారతి చట్టంలో సింప్లిఫై చేయడం జరిగింది అనమాట. సేమ్ అతని ఉద్దేశం ఏంటంటే కాంప్లికేటెడ్ గా ఉండొద్దు, రైతులకు మనం ఏదైనా ఇస్తుంటే ఏదైనా చట్టం చేస్తే వాళ్ళకు కాంప్లికేటెడ్ గా అర్థం కాకుండా ఉండొద్దు, సింప్లిఫైగా ఉండాలని చెప్పి ఆయన యాక్చువల్లీ మోటో అనమాట. దాని విధంగానే చాలా సార్లు అతను ఉచితంగా న్యాయ సహాయం చాలా మంది రైతులకు హెల్ప్ చేస్తుంటాడు అనమాట. సో ఆ భూభారతి చట్ట రూపకల్పన చేసిన భూ సునీల్ కుమారే ఇప్పుడు విత్తనాల చట్టం కూడా రూపొందిస్తున్నాడు. సో ఫైనల్ గా ఇప్పుడు అతను చర్చిస్తున్నాడు అనమాట చాలా మందితోని. సో ఇంకా ఇది తర్వాత మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం ఇంకొకసారి చూసినట్టే కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, మంత్రి దామోదర రాజనరసింహ. సో కోవిడ్
వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ చెప్తున్నారు. అసలు తెలంగాణ కోవిడ్ పై తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ప్రజెంట్ గా ఏమున్నాయంటే, కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ ను ఒక 78 బెడ్లతో కరోనా వార్డ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే, గాంధీ హాస్పిటల్లో కరోనా వార్డ్ ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఫీవర్ హాస్పిటల్లో కూడా ఈ కరోనా వార్డ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ మెడికల్ కాలేజ్ మరియు ఫీవర్ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ ప్లస్ ఫీవర్ హాస్పిటల్లో కరోనా వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఎవరికైనా కరోనాతో కేసెస్ తో వస్తే వాళ్ళకు మంచిగా ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు ముందుగానే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముందుగానే రెడీ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని ఈ హాస్పిటల్ వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారని మనకు హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కూడా చెప్తున్నారు అనమాట. పర్టికులర్ గా మనకు ఇప్పుడు తెలంగాణలో 2 హాస్పిటల్స్ ఎవరైనా సరే కరోనా వస్తే భయపడకుండా ఈ గాంధీ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా ఇచ్చి ప్లస్ వ్యాక్సిన్స్ కూడా ఇస్తారని చెప్పి ఇది పర్టికులర్ గా తెలంగాణ గవర్నమెంట్. ఇంకో రాజనరసింహ ఇంకో మాట కూడా అన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ను కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి దామోదర రాజనరసింహ చెప్తున్నాడు అనమాట. ఎవరైనా సరే మీకు కోవిడ్ పేరుతో ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ కొంచెం దుర్మార్గంగా బిల్స్ వేసి అక్రమంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కోవిడ్ పేరుతో అక్రమాలకు అని ఏదైనా పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. సో ఇది మీకు నెక్స్ట్ ఒకటున్న తెలంగాణకు నైరుతి, రానున్న 3 రోజులు భారీ వర్షాలు, కేరళను తాకిన ఋతుపవనాలు. నేను ఇల్లాక చెప్పినట్టు నైరుతి ఋతుపవనం అనేది 10 రోజుల ముందే మరి కేరళను తాకడం జరిగింది. మరి తెలంగాణకు రానున్న 3 రోజులు తెలంగాణలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకినాయి కాబట్టి అవి మెల్లమెల్లగా భారతదేశం అంతా ఇంకా మెల్లగా వస్తాయి కాబట్టి తెలంగాణకు 1వ తారీఖు వరకు అంటే రానున్న 3 రోజులు మాత్రం చాలా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దీనిపై ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఈ వర్షాలు పడి మరణిస్తున్న సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. గ్రామాల్లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండి పరిధిలో కానీ విల్లాలు మునిగిపోతున్నాయి. ఆ చెరువు కుంటల్లో కబ్జా చేసిన ఏరియాలలో ఇల్లులు కట్టుకుని ఆ ఇల్లులు మొత్తం మునిగిపోయి వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్న పరిస్థితులను గత 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వర్షాలు చాలా విపరీతంగా కొడుతున్న వేళ హైదరాబాద్ లో చాలా విల్లాలు మునిగిపోతున్నాయి, ఇల్లులు మునిగిపోతున్నాయి. మరి విల్లాలు మునిగిపోయినప్పుడు ఇది అక్రమంగా కడుతున్నారని చెప్పి అంటున్నాం మనమే. మరి హైడ్రా తీసుకున్న చర్యల వల్ల మరి వ్యతిరేకత వస్తుంది. సో దానిపై ఎంతైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మరి దీనిపై ఎందుకంటే వర్షాలు ఒక్కరోజు హైదరాబాద్ లో ఒక్కరోజు వర్షం కురిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో దీనిపై జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ కేంద్రం సూచిస్తుంది. సో ఇది మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ గురించి మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. సో
నంబాల కేశవరావు మావోయిస్టు అగ్రనేత అయిన మరియు సెక్రటరీ అయిన మావోయిస్ట్ నాయకుడైన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. సో దీనిపై మావోయిస్టులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అతన్ని తీసుకొని వచ్చి ఎన్కౌంటర్ చేశారని చెప్పి మావోయిస్టుల లేఖలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళ శవాలను అంటే వాళ్ళ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించకుండా దాదాపు 7-8 మంది మావోయిస్టుల శవ ప్రక్రియను వీళ్ళు పోలీసులే దహన సంస్కారాలు చేయడం జరిగింది. సో దీనిపై ఆ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది. మరి చనిపోయిన తర్వాత బాడీలను వాళ్ళకి ఇవ్వడానికి మరి పోలీసులకు మరి ఏమో కానీ వాళ్ళు ఇవ్వలేదంట. వాళ్ళు చెప్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మా బాడీలు ఇవ్వకుండా వాళ్ళే దాన సంస్కారాలు చేయడం జరిగిందని చెప్తున్నారు. సో మరి దీనిపై మరి పోలీసులకు మరి ఎలా ఉందో మరి సో మేజర్గా ఈరోజు న్యూస్ అనాలిసిస్ ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.